నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ గ్రామర్ టాపిక్ మనకి వొకాబులరీ, టెక్నికల్ వొకాబులరీ ఫర్ ఎవ్రీడే కన్వర్జేషన్స్. The term technical vocabulary for everyday conversations refers to the specialized or industry specific words and phrases that are adapted for use in common daily interactions. సో టెక్నికల్ వొకాబులరీ ఫర్ ఎవ్రీడే కన్వర్జేషన్స్ అంటే ఏంటంటే ఏవైనా ఇండస్ట్రీ స్పెసిఫిక్ అంటే స్పెషలైజ్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, అవిటిని మనం యూజ్ చేసుకొని కామన్గా డైలీ వాడతాం కదా. సో దాన్నే మనకి టెక్నికల్ వొకాబులరీ ఫర్ ఎవ్రీడే కన్వర్జేషన్స్ అంటారంట. These terms may originally come from fields like technology, healthcare, law or science, but have relevance or applications that extend into general discussions. సో అలాంటి వర్డ్స్ మనకి టెక్నాలజీ త్రూ లేదంటే హెల్త్ కేర్లో, లా, సైన్స్ అలాంటి వాటిలో ఉన్న వర్డ్స్ని మనం జనరల్గా డైలీ చేసుకునే డిస్కషన్స్లో కామన్గా యూస్ చేసే వర్డ్స్ లాగా ఉంటాయి కదా. సో అవంట. The objective is to allow people to discuss more complex or nuanced topics in a clear and accurate manner, even outside of a professional settings. It aims to bridge the gap between specialized knowledge and everyday language, enhancing both understanding and communication. సో ఏదైతే లాంగ్వేజ్ ఉందో అది తీసుకొని మనం డైలీ యూజ్గా చేస్తాం కదా కమ్యూనికేషన్లో వర్డ్స్ని, అవే మనకి ఈ మీనింగ్ అనమాట హెడ్డింగ్ది. Learn a set number of technical terms commonly used in everyday conversations across different fields like technology, health, finance, service. So aim చేయాలి ఫస్ట్ మనము. It aims to learn a set of technical terms. టెక్నికల్ టర్మ్స్ని ఒకసారి చూడడం అనమాట, అంటే చదువుకోవడం అనమాట. యూజ్డ్ ఇన్ ఎవ్రీడే కన్వర్జేషన్ ఎలాంటి ఫీల్డ్స్వి? టెక్నాలజీవి, హెల్త్వి, ఫైనాన్స్వి, సైన్స్వి. Next, it aims to understand the appropriate context in which each technical term can be used and learn how to adapt it in daily language. సో ఏం చెప్తుందంటే ఇది ఎలాంటి కాంటెక్స్ట్లో ఆ టెక్నికల్ టర్మ్స్ మనం అడ్వాన్స్ వర్డ్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వాడుతున్నాం కదా, అవి ఎక్కడ వాడాలి, ఎలాంటి టైంలో వాడాలనేది తెలుస్తుంది. It aims to enhance our ability to understand technical discussions, new articles and professional documents that contains specialized vocabulary. It aims to practice using technical terms correctly in sentences to convey complex ideas more clearly and succinctly in casual discussions. It aims to master the correct pronunciation of technical terms to ensure effective communication and to avoid misunderstandings. సో ఇది మనకి మ్యాటర్ అనమాట. సో ఎక్సర్సైజెస్లో ఇచ్చారనమాట ఎగ్జాంపుల్ వర్డ్స్. సో ఇక్కడ మనకి ఏలియన్ అనే వర్డ్ ఇచ్చినారు. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏంటిది మీనింగ్? వేరే ప్లానెట్ నుంచి వచ్చిన జీవిని ఏలియన్ అని అంటారు. అదే మనం జనరల్గా దాన్ని ఎలా వాడుతున్నాము? ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏలియన్ అని అంటాము. నెక్స్ట్ బఫర్. సో బఫర్ అంటే ఏంటిది? ఒక సొల్యూషన్ అనమాట. pH వెన్ యాసిడ్ ఆర్ ఆల్కలైన్ ఈజ్ యాడెడ్. సో ఒక సొల్యూషన్ అంట బఫర్ అనేది. అది ఎప్పుడు వస్తుందంట? యాసిడ్ లేదంటే ఆల్కలీ అనేది యాడ్ అయినప్పుడు. బట్ జనరల్గా మనం దేనికి వాడతాం? అది సంథింగ్ దట్ లెసన్స్ ఆర్ అబ్జార్బ్స్ షాక్. సో ఏదైనా షాక్ కనుక ఏదైనా అబ్జార్బ్ చేసుకునేది ఉంటుందో దాన్ని బఫర్ అని అంటామంట జనరల్గా. క్యాల్కులస్. సో క్యాల్కులస్ అనేది ఒక మ్యాథమెటిక్స్ స్టడీయింగ్ అంట. కంటిన్యూయస్ చేంజ్, బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టడీయింగ్ కంటిన్యూయస్ చేంజ్ని క్యాల్కులస్ అంటారంట. బట్ మనం దాన్ని ఏం చేసాము? ఏ హార్డ్ స్టోనీ కాంక్రీషన్ ఫార్మ్డ్ ఇన్ ద బాడీ లైక్ కిడ్నీ స్టోన్స్. సో కిడ్నీ స్టోన్లో ఒక స్టోన్ అంటే స్టోన్లా ఉంటుందో దాన్ని క్యాల్కులస్ అని అంటారంట జనరల్గా. చిప్. సో చిప్ అంటే ఏంటిది? లైక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో ఉంటుంది కదా చిప్, అది సైన్స్ అండ్ టెక్నాలజీది మీనింగ్. జనరల్ మీనింగ్ ఏంటిది చిప్ అంటే? స్మాల్ పీస్ బ్రోకెన్ ఆఫ్ అ సాలిడ్ ఆబ్జెక్ట్. ఏదన్నా చిన్న పీస్ ఇరిగిపోయి పడిపోతుంది కదా, సో దాన్ని చిప్ అని అంటామంట జనరల్గా. కల్చర్. కల్చర్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమంటారు? ద కల్టివేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ని చేస్తే దాన్ని కల్చర్ అంటారు. అది మనం నార్మల్గా కల్చర్ అని దేన్ని అంటాము? ఏదైతే పద్ధతులు అవి ఉంటాయి కదా, సో వాటిని అంటాము.
సైకిల్. సో సైకిల్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమంటారు, ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ దట్ రిపీట్ ఇన్ అ స్పెసిఫిక్ ఆర్డర్ లైక్ అ లైఫ్ సైకిల్. సో ఏదన్నా ఒక ఆర్డర్ లాగా లైక్ ఏ బి సి డి అట్లా ఆర్డర్లో ఇట్లా వెళ్తూ ఉంటాయి కదా, దాన్ని సైకిల్ అని అంటారంట ఎందులో, సైన్స్ అండ్ టెక్నాలజీలో. అదే మనం జనరల్గా సైకిల్ ఏమంటాం, ఒక బైసైకిల్. డైజెస్ట్. సో డైజెస్ట్ అంటే ఏంటిది, ఫుడ్ అనేది స్టమక్లో డైజెస్ట్ అవ్వడాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో డైజెస్ట్ అని అంటాం. అదే మనం ఎక్కడైతే జనరల్లో ఏమంటాం, దాన్ని ఏదన్నా ఇన్ఫర్మేషన్ని అబ్జార్బ్ చేసుకోవడాన్ని అంటే దాన్ని జీర్ణించుకోవడాన్ని డైజెస్ట్ అని అంటాం. నెక్స్ట్ మ్యాటర్. సో మ్యాటర్ అంటే ఏంటిది, ఒక ఫిజికల్ సబ్స్టెన్స్ అంట, అది స్పేస్ని ఆక్యుపై చేస్తుందంట. సైన్స్ అండ్ టెక్నాలజీ మీనింగ్ అది. జనరల్గా మ్యాటర్ అంటే ఏంటిది, ఒక సిచ్యువేషన్ లేదంటే దాని సబ్జెక్ట్. మెష్. సో మెష్ అంటే ఏంటిది, ఒక నెట్ అనమాట. అదే జనరల్గా మనం ఏమంటాం, మెష్ అంటే టు ఫిట్ ఆర్ ఫంక్షన్ టుగెదర్ పర్ఫెక్ట్లీ. మోడల్. సో మోడల్ అంటే ఫిజికల్ ఆర్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆర్ ఆబ్జెక్ట్, దాన్ని మోడల్ అని అంటాం. బట్ జనరల్గా ఏమంటారు, మోడల్ అంటే ఎవరైతే ఏ పర్సన్ ఎంప్లాయిడ్ టు డిస్ప్లే క్లోత్స్ అన్నీ వేసుకొని మోడల్స్ ఉంటారు కదా, సో జనరల్గా మనము మోడల్ అంటే వాళ్ళని అంటాం అనమాట. మోల్. సైన్స్ అండ్ టెక్నాలజీ, a unit of measurement in chemistry indicating the amount of substance. సో ఎంతైతే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఉందో కెమిస్ట్రీలో, దాంట్లో మనం ఇండికేట్ చేస్తామంట ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉంది అని, ఒక మోల్తోని. అదే జనరల్గా మోల్ అంటే ఏంటిది, స్మాల్ బరోయింగ్ మ్యామల్, దాన్ని మనము మోల్ అని అంటామంట. న్యూక్లియర్ అంటే ఏంటంట, రిలేటెడ్ టు ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఎస్పెషల్లీ అటామిక్ ఎనర్జీ. అదే జనరల్గా న్యూక్లియర్ అంటే ఏంటిది, ఎసెన్షియల్ ఆర్ సెంట్రల్. ప్లెయిన్ అంటే అ ఫ్లాట్ ఆర్ లెవెల్ సర్ఫేస్ లైక్ ఇన్ జియోమెట్రీలో ఏదైతే ఉంటుందో దాన్ని ప్లేన్ అని అంటామంట సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం. అదే జనరల్గా మనం ప్లేన్ అంటే ఏంటిది, లైక్ ఏరోప్లేన్ ఉంటుంది కదా అది. పాపప్. A type of window or ad that appears on a computer screen. ఏదైనా కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పాపప్ యాడ్ వస్తుంది కదా, సో దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మీనింగ్ అనమాట. జనరల్గా పాపప్ అంటే ఏంటిది, ఎనీథింగ్ దట్ పాప్స్ అప్ ఆర్ అపియర్స్ సడన్లీ. సో ఏదైనా సడన్గా అపియర్ అవుతే పాపప్ అవడం అని జనరల్గా అంటామంట. స్కేల్. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఏదైతే మెజర్ చేయడానికి ఉంటుందో వెయిట్ని, దాన్ని స్కేల్ అని అంటామంట. బట్ మన జనరల్గా ఏం వాడతామంట, టు క్లైంబ్ అప్ ఆర్ ఓవర్ సంథింగ్, దాన్ని స్కేల్ అని అంటారంట. సొల్యూషన్. సో సొల్యూషన్ అంటే ఏంటిది, ఏదైనా ఒక మిక్స్చర్ ఒక సబ్స్టెన్స్ని డిజాల్వ్ చేయడానికి వేరే దాన్ని, అంటే ఒక వన్ సబ్స్టెన్స్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ అనదర్, దాన్ని సొల్యూషన్ అంటారంట. బట్ జనరల్గా ఏమంటారు, ఒక ఏదైనా ప్రాబ్లం దానికి ఆన్సర్ ఉంటుంది కదా, దాన్ని సొల్యూషన్ అని అంటాం. స్పేస్ అంటే ఏంటిది, ద వాస్ట్ ఎక్స్పాన్స్ వేర్ ఆల్ సెలెస్టియల్ బాడీస్ ఎగ్జిస్ట్. జనరల్ అన్ ఎంటీ ఏరియా. సో ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం స్పేస్ ఉందో అది మనకు స్పేస్ పైన వెళ్తాం కదా, సో అది అంటున్నారు. అదే జనరల్గా అయితే మనకు ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, దాన్ని స్పేస్ అంటాం. ట్యాగ్. అ లేబుల్ అటాచ్డ్ టు సంథింగ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. సో ఏదన్నా ఒక ట్యాగ్, లైక్ క్లోత్స్కి ట్యాగ్ ఉంటుంది కదా, సో అది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ట్యాగ్ ది మీనింగ్. జనరల్గా ట్యాగ్ అంటే ఏంటంట, ఏ చిల్డ్రన్స్ గేమ్ వేర్ వన్ ప్లేయర్ చేజెస్ ద అదర్స్ టు టచ్ ఆర్ ట్యాగ్ దెమ్. సో ఒక చిల్డ్రన్ గేమ్తో కంపేర్ చేశారు. విట్రియాల్. ఇది ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ అంట. జనరల్గా దాన్ని క్రూయల్ ఇంకా బిటర్ క్రిటిసిజం అంటే అనడానికి విట్రియాల్ అనే వర్డ్ యూజ్ చేస్తారంట. వాల్యూమ్. సో వాల్యూమ్ అంటే ఏంటిది, ఎ మెజర్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆబ్జెక్ట్ ఆక్యుపైస్. సో ఒక ఆబ్జెక్ట్ ఎంత అయితే స్పేస్ ఆక్యుపై చేస్తుందో దాన్ని వాల్యూమ్ అని అంటామంట. అ బుక్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ అ సిరీస్ ఆర్ వర్క్. సో ఒక బుక్ని మనం వాల్యూమ్ అని జనరల్గా అంటాము. సో ఇది మనకి ఈ యూనిట్లో ఇంపార్టెంట్. వాళ్ళు జస్ట్ మనకి ఎగ్జామ్లో ఈ వర్డ్ ఇస్తే మనం దానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం మీనింగ్ ఏంటో రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ రాయాలి. మళ్ళీ జనరల్గా మీనింగ్ ఏంటో రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ రాయాలి. అప్పుడు మనకి ఒక్క వర్డ్కి కంప్లీట్ అవుతుంది అనమాట. ఇట్లా 4 సెంటెన్సెస్ రాస్తే ఆన్సర్. సో ఇది మనకి ఈ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.